తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు భారీగా తగ్గిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. గతంలో లక్షలాది మంది భక్తులకు దర్శనం చేయించిన టీటీడీ ఈసారి కేవలం 60,000 మంది భక్తులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో భక్తుల్లో అభద్రతాభావం పెరిగిపోయింది. టీటీడీ ఏర్పాట్లపైన భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 70,000 దర్శన టికెట్లు కేటాయించినా భక్తులు ముందుకు రావడం లేదు. వైకుంఠ ఏకాదశి నాడు కేవలం 60,094 మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో చక్రస్నాన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారి పుష్కరిణి తీర్థం ముక్కోటి చక్రస్నానం ఘనంగా జరిగింది. ఆలయంలో నిత్య ప్రచారాలు కైంకర్యాలు నిర్వహించిన అనంతరం శ్రీ చక్రతల్వార్లను పల్లకిపై ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. శ్రీ వరాహ పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రతల్వార్కు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కార్యక్రమం చేపట్టారు. అనంతరం తులసీమాలను ధరింపజేసి శ్రీ సుదర్శన చక్రతల్వార్కు శాస్త్రోక్తంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.